మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో విష జ్వరాలు ముసురుకున్నాయి. ప్రతి ఊర్లో ప్రతి ఇంటిలో జ్వర పీడితులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నల్గొండ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి అయితే 1000 మంది వరకు కూడా ఓపీ సేవలు వస్తూ ఉన్నారు. ఈ జ్వరాలకు సంబంధించినటువంటి పీడితులందరూ కూడా ఇంతమంది వస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా మందులు ఇవ్వట్లేదు, ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందజేయట్లేదని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత ఉంది, ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉంది, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఊళ్ళకు ఊళ్ళు జ్వర పీడితులతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరు కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు కానీ, రివ్యూ సమావేశాలు కానీ, అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16 మంది డెంగ్యూతో, మలేరియా జ్వరాలతో చనిపోతే ఏ ఒక్కరిలో కూడా చలనం లేదు, ప్రభుత్వంలో చలనం లేదు, వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేదు, ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసిందని కూడా చెప్తా ఉన్నారు. గ్రామాలలో, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేయడంతోనే ఇలా అసౌకర్యమైనటువంటి వాతావరణంతోనే ఈ విష జ్వరాలు ఒక్కసారిగా ఊళ్ళను ముసురుకున్నాయి, ఊళ్ళను చుట్టేసాయని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి ఈ జ్వరాలకు సంబంధించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే జ్వర పీడితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జ్వరాలతో చనిపోయే సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందని కూడా ప్రజలు వాపోతున్నారు.